అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకు మించి అనేలా సంచలనం సృష్టించేందుకు సరికొత్త రికార్డులు సెట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ భారీ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని సాధ్యమైనంత స్పీడ్ గా కంప్లీట్ చేయాలనేది మేకర్స్ ప్లాన్. అయితే ఈ మూవీ కోసం బన్నీ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ బన్నీ టార్గెట్ ఏంటి? ఆయన టార్గెట్ రీచ్ అవ్వడం సాధ్యమేనా? ఒకప్పుడు 100 కోట్లు సాధించడం అంటే గొప్పగా ఉండేది. ఆ తర్వాత 100 కోట్ల కలెక్షన్ చేసిందంటే జనాలకు పెద్దగా ఆడడం లేదు. 500 కోట్లు 1000 కోట్లు అంటేనే తృప్తిగా ఉంటుంది. దంగల్ సినిమా కలెక్ట్ చేసిన 2000 కోట్లని అందుకోవాలని బాహుబలి 2, RRR, పుష్ప 2 చిత్రాలు ప్రయత్నాలు చేశాయి, కానీ కుదరలేదు. అందుకనే ఈసారి టార్గెట్ మిస్ అవ్వకుండా 2000 కోట్లు సాధించాలని బన్నీ టార్గెట్ గా పెట్టుకున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే అట్లీ సినిమాల కథలు రెగ్యులర్ గానే ఉంటాయి, కానీ కొత్తగా ఉండవనే టాక్ ఉంది. అయితే ఈసారి మాత్రం అట్లీ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వావ్ అనిపించేలా విజువల్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఈ సినిమాకి ఐకాన్ అనే టైటిల్ ఖరారు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే 2000 కోట్ల టార్గెట్ ను రీచ్ అవ్వడం సాధ్యమేనా అంటే పక్కాగా ప్లాన్ చేస్తే అది అంత పెద్ద విషయమేమి కాదనిపిస్తుంది. కాకపోతే ఓవర్సీస్ మార్కెట్ పై మరింత దృష్టి పెట్టాలి. జపాన్ వంటి దేశాల నుంచి మంచి వసూలు రాబట్టుకోవాలి. బాహుబలి, RRR సినిమాలు దేశ సరిహద్దులు దాటేసి ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషల్లో ప్రేక్షకుల్ని మెప్పించాయి. అసలు పుష్ప 2 సినిమా టార్గెట్ 1000 కోట్లు అయితే ఊహించని విధంగా ఆ సినిమా 1800 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈసారి టార్గెట్ 2000 కోట్లు. ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ మిస్ అవ్వకూడదని బన్నీ పక్కగా ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. ఈ మూవీ ప్రమోషన్ బడ్జెట్ 100 కోట్లు ఉంటుందని ఓ అంచనా. ప్రచారంలో ఉన్నట్టుగా ప్రమోషన్స్ కే 100 కోట్లు కేటాయిస్తే ఈ మూవీ జనాలకు మరింతగా రీచ్ అవుతుందని 2000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని అంటున్నారు సినీ జనాలు. మరి బన్నీ టార్గెట్ రీచ్ అయ్యే సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.